I am Dr. Anjaya, Professor of History, Usmania University from Hyderabad, IGNOU Regional Center. ఈరోజు మనం ఈ లైవ్ ఛానల్లో బిహెచ్ఐసి 133 బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 7 అదేంటంటే అది యూనిట్ నెంబర్ 7 అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, అది పరిపాలనా విధానం. యూనిట్ నెంబర్ 7 ఈ పరిపాలనా విధానంగా ఉంది అనేది మనం ఇక్కడ ఈరోజు లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోతున్నాం. దానికన్నా ముందు ఢిల్లీ సుల్తానులో ఉన్న పరిపాలన కన్నా ముందు, మొఘళ్ళ పరిపాలన కన్నా ముందు మనం ఏంటి ఈ యొక్క సుల్తాను ఎవరు? ఖలీఫా. సుల్తానేట్ కింగ్డమ్ అంటే సుల్తాన్ అంటే రాజు, సుల్తానేట్ అంటే రాజ్యము. ఈ సుల్తాన్ ఎప్పుడు అంటే ఖలీఫాకు వీళ్ళంతా, ఖలీఫా అంటే రిలీజియస్ పొలిటికల్ హెడ్. ఎప్పుడు ఎమర్జ్ అయిందంటే రిలీజియస్ పొలిటికల్ హెడ్ ప్రొఫెట్ మహమ్మద్ ఎస్టాబ్లిష్ చేసినటువంటిది ఈ ఇస్లాం మతం. ఈ ప్రొఫెట్ మహమ్మద్ తర్వాత అబూబకర్, ఉమర్, ఉస్మాన్, అలీ, ఈ 4 ప్రొఫెట్ 4 మత పెద్దల తర్వాత, అది మతాధికారుల తర్వాత, ప్రొఫెట్ మహమ్మద్ తర్వాత ఈ 4 వచ్చారు. ఇది ఇస్లాం మతాన్ని ప్రబోధించడానికి ఈ 4 వచ్చారు. ఎవరు? అబూబకర్, ఉమర్, ఉస్మాన్ అండ్ అలీ. వీళ్ళ తర్వాత మరి డైనాసిటీ రూల్ వచ్చింది. అనే వాళ్ళు ఎక్కడి నుంచి అంటే ఉమర్ సిరియా డెమాస్కస్ క్యాపిటల్గా వీళ్ళది ఇది ఖలీఫావుడు, రిలీజియస్ హెడ్, పొలిటికల్ హెడ్గా వాళ్ళు మారారు. మొట్టమొదట అరబిక్ ఎంపైర్ ఉంది, ఆ తర్వాత ఉమాయిద్ తర్వాత ఇది సిరియా డెమాస్కస్ రాజధానిగా ఉన్నటువంటి దాని నుంచి పొలిటికల్ రిలీజియస్ హెడ్ వాళ్ళ చేతిలో పోయి డైనాసిటీ. అది 661లో వచ్చినటువంటిది. పరిపాలన పొలిటికల్ రిలీజియస్ హెడ్ వాళ్ళ డైనాస్టిక్ రూల్ వచ్చింది. తర్వాత 661 నుంచి ఉమాయిద్స్ వాళ్ళు పొలిటికల్ రిలీజియస్ హెడ్గా ఉన్న తర్వాత మరి 750 ప్రాంతంలో, 750 AD ప్రాంతంలో, మిడిల్ ఆఫ్ ది 8th సెంచరీలో అబ్బాసిడ్ డైనాసిటీ వచ్చింది. అబ్బాసిడ్లు ఖలీఫేట్ను క్యాప్చర్ చేసుకున్నారు. వాళ్ళది ఎక్కడంటే ఇరాక్, బాగ్దాద్ క్యాపిటల్ అబ్బాసిడ్స్. వాళ్ళ పరిపాలన తర్వాత ఇది ఖలీఫేట్ ఇది 3 ముక్కలైంది. ఒకటి ఇది ఇరాక్ నుంచి ఒకటి, ఇరాక్ అబ్బాసిడ్ దాని నుంచి ఒకటి, ఇరాక్ ఓల్డ్ అనేది ఒకటి. తర్వాత స్పెయిన్ నుంచి ఇంకొక బ్రాంచ్ వచ్చింది రిలీజియస్ పొలిటికల్ హెడ్గా. తర్వాత ఈజిప్ట్ నుంచి ఒకటి. ఈ విధంగా 3 బ్రాంచ్లుగా విడిపోయింది. ఇది ఖలీఫైట్ ఆ రిలీజియస్ హెడ్ 3 ముక్కలైంది, డివిజన్ అయింది. ఆ విధంగా ఈ ఖలీఫాకు ఎవరైనా కొత్త రాజ్యాన్ని స్థాపించాలంటే, ఇస్లాంలో కొత్త టెరిటోరియల్ సుల్తాన్గా గుర్తించబడాలంటే ఈ ఖలీఫా నుంచి ఒక లెటర్ పొందాలి, ఖలీఫా రికగ్నైజ్ చేయాలి. సో ఆ విధంగా మరి కొత్త రూలర్ను సుల్తాన్గా పరిగణించి కొత్త టెరిటరీ అధిపతిగా మరి వాళ్ళు ఒక లెటర్ ఇస్తారు. మరి దాని ప్రకారంగా అతను ఒక కొత్త ఏరియాను పరిపాలకుడుగా, సుల్తాన్గా ఖలీఫా అనేవాడు రిలీజియస్ పొలిటికల్ హెడ్. వీడు రికగ్నైజ్ చేస్తేనే ఆ రికగ్నిషన్ పర్మిషన్ తీసుకోవాలి. ఆ విధంగా ఒక లెటర్ ఇస్తాడు. మరి దానికి అనుకూలంగా ఈ సుల్తాన్ ఏం చేయాలంటే, ఎవరైతే కొత్తగా సుల్తాన్గా ఏది ప్రాంతానికి అధిపతి అయినటువంటి వాడు
ఒక ఖలీఫా నుంచి, రిలీజియస్ పొలిటికల్ హెడ్ నుంచి ఒక లెటర్ తీసుకొచ్చుకోవాలి. అతని పేరు మీద కుతుబ్బా, అతని ఇన్స్క్రిప్షన్స్, అతని కైన్స్లలో ఆ యొక్క ఖలీఫా మరి పేరు కానీ అతని పేరు మీద ఇది సండే ప్రేయర్ చదవాలి. అదేవిధంగా ఈ సుల్తాన్ ఎవరైతే ఉన్నారో అతని పేరు కూడా ఈ ప్రేయర్లో చదవాలి. అతని కైన్స్ మీద కూడా ఈ ఖలీఫా మరి సుల్తాన్ యొక్క ఏది పేరు మరి రాయబడి ఉండాలి, ఏది కైన్స్. ఇది ఈ విధంగా మరి ఏంటి, ఖలీఫాకు రిలీజియస్ హెడ్కు పొలిటికల్ హెడ్ అయినటువంటి రెండు కూడా వాళ్ళే అయినటువంటి వాళ్లకు సామంతుడిగా ప్రకటించుకొని సుల్తాన్గా పరిపాలన చేయడానికి పర్మిషన్ ఉంటుంది అన్నమాట, కొత్తగా వచ్చినటువంటి టెరిటరీ. ఆ విధంగా ఢిల్లీ సుల్తానులు కొత్తగా ఇండియాలో సామ్రాజ్యం ఏర్పాటు ఇండియాలో రాజ్యం ఏర్పాటు చేశారు కాబట్టి వాళ్ళు కూడా ఖలీఫా నుంచి ఒక లెటర్ తీసుకున్నారు. మరి ఖలీఫా పేరును ఏది ఫ్రైడే శుక్రవారం ప్రేయర్లో చదవడానికి ఒప్పుకున్నారు. అదేవిధంగా అతని యొక్క సార్వభౌమాధికారానికి ఏంటి కైన్స్ మీద కూడా ఈ సుల్తాన్ యొక్క చిహ్నం మరి ఖలీఫా యొక్క గుర్తులు ఇవన్నీ కూడా ఈ విధంగా ఖలీఫాకు సబార్డినేటుగా ప్రకటించుకొని ఈ షరియత్ లా అంటే ఇస్లామిక్ లాను ఫాలో అవుతామని చెప్పి ఒప్పుకుంటారు. ఆ విధంగా ఒక లెటర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ లెటర్ ఒకటి ఖలీఫా నుంచి వస్తుంది. ఆ విధంగా రికగ్నైజ్డ్ గా సుల్తాన్ పరిపాలకుడు ఒక ప్రాంత పరిపాలకుడు అవుతాడు. కానీ ప్రాక్టికల్ గా మాత్రం ఇండిపెండెంట్ గానే ఏది ఫార్మాలిటీగా అతనికి సబార్డినేట్ అని చెప్పుకుంటాడు, కానీ ప్రాక్టికల్ గా మాత్రం ఇండిపెండెంట్ గా పరిపాలిస్తారు. అది మరి ఈ షరియత్ లా అని అన్ని ఒప్పుకున్నప్పటికీ ఈ విధంగా ఢిల్లీ సుల్తాన్ కుతుబుద్దీన్ ఐబక్ పరిపాలించాడు. కుతుబుద్దీన్ ఐబక్ తర్వాత ఇల్తుమిష్ వచ్చాడు. ఇల్తుమిష్ ఏం చేసినాడు, మొత్తం తన రాజ్యాన్ని మరి ఇక్తాలుగా విభజించాడు. ఇక్తాలుగా ప్రావిన్షియల్ హెడ్ ఇక్తాదారులను నియమించాడు. ప్రావిన్షియల్ హెడ్ ఇక్తాలు రెవెన్యూ అసైన్మెంట్స్ ఇచ్చారు. ఇక్తా సిస్టమ్ పెట్టాడు. ఎవరు? ఇల్తుమిష్ కాలంలో అతను వజీర్ ఇల్తుమిష్ కాలంలో ఒక ఉలేమాలు అంటే రిలీజియస్ హెడ్స్ ఢిల్లీ సుల్తాన్లో ఉన్నటువంటి ఇస్లామిక్ మతస్థులు అందరు కలిసి ఈ ఇల్తుమిష్ కోర్టుకు పోయి మరి షరియత్ లానే పాటించాలి, మిగతా లాస్ అని పనికిరావు, ఇక్కడ మనం ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలి, దీనికి ఒప్పుకున్నటువంటి వాళ్ళని మనం ఒప్పుకోవాలి, అందరూ కూడా ఒప్పుకోవాలి, మిగతా వాళ్ళను మరి అనుమతించవద్దు, మిగతా ఏది కూడా అంటే అప్పుడు ఇల్తుమిష్ యొక్క వజీర్ ఏం చేసినారంటే, వజీర్ అంటే ప్రధానమంత్రి, అయ్యా మనము ముస్లింలు అనే వాళ్ళు ఈ యొక్క ఫుడ్ బౌల్లో అంటే అన్నం తినే గిన్నెలో అన్నంలో ఉప్పులాగా ఉన్నారు, అంత స్ట్రెంగ్త్ తక్కువ ఉన్నది, కాబట్టి ఒక షరియత్ లానే పాటించాలి, మరి ఒక దాన్ని పాటించాలి, మిగతా వాళ్ళు పాటించిన వాళ్ళను మరి ఫోర్స్ చేసి ఇస్లామిక్ మార్చాలనేది అది తప్పు. ఎందుకంటే ఇది ఇస్లాం మతస్థులు ఇక్కడ భారతదేశంలో ఒక ఉప్పులాగా అన్నంలో ఉప్పులాగా మనుషులు ఉన్నారు, మొత్తం మెజారిటీ అంతా హిందువులు ఉన్నారు, కాబట్టి అట్లాంటి పరిపాలన మనం ఇక్కడ కొనసాగించలేము. రిలీజియస్ షరియత్లా మనం ఉన్నప్పటికీ ఎక్కడి పరిపాలన మనకు ఈ పరిపాలన విధానము మరి ఆల్మోస్ట్ సెక్యులర్గా దాదాపుగా ఉండాలి, అట్లాంటి మరి హిందువులను ఫోర్స్ఫుల్గా మనం కన్వర్ట్ చేయలేము అని చెప్పి ఈ యొక్క ఇల్తుమిష్ యొక్క వజీర్ ఆన్సర్ ఇచ్చాడు. ఇల్తుమిష్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎవరు? రిలీజియస్ హెడ్స్. సో ఆ విధంగా సెక్యులర్ పరిపాలన మొదలుపెట్టారు ఎక్కడ? ఢిల్లీ సుల్తాన్. ఇది నేచర్ ఆఫ్ స్టేట్ ఏంటంటే పేరుకే ఇస్లామిక్ స్టేట్, కానీ పరిపాలన అంతా ఇండిపెండెంట్గా జరుగుతుంది. ఇక్కడి లాస్ను మరి ఏది ఖలీఫాను గౌరవిస్తూ
ఖలీఫా రికగ్నిషన్ తీసుకొస్తూ షరియత్ లాను కూడా మేము పాటిస్తామని మరి ఒప్పుకుంటూ ఇండిపెండెంట్ గా పరిపాలన చేశారు. ఇక్కడ ఢిల్లీ సుల్తానులు మరి మొఘల్స్ కూడా అలాంటి ఢిల్లీ సుల్తానులు మరి నేచర్ ఆఫ్ ది స్టేట్ ఏంటంటే ఇస్లామిక్ లా ఫాలో అయినప్పటికీ హిందీ మరి పర్షియన్ భాషలను ఇంట్రడ్యూస్ చేశారు. కోర్టు లాంగ్వేజ్ లో హిందీ పర్షియన్ లాంగ్వేజ్ హిందీ లాంగ్వేజ్ పర్షియన్ లాంగ్వేజ్ రెండుని ఇంట్రడ్యూస్ చేసి సెక్యులర్ పరిపాలన చేశారు. అయినప్పటికీ షరియత్ లా మరి పాకిస్తాన్కి ముస్లాం షరియత్ లా ఉంటుంది. మరి మిగతా హిందూ లా కూడా ఇక్కడ అమలు చేస్తూ సెక్యులర్ పరిపాలన అందించారు. దాంట్లో మరి ఇది సుల్తాన్ సుప్రీం అధికారి. ఈ సుల్తాన్ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఈక్వల్ అథారిటీ ట్రైబల్ లాగా ఉండేది. ఖలీఫా కూడా ట్రైబల్ లాగా రాను డైనాస్టిక్ అయింది. కానీ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కుతుబుద్దీన్ ఐబక్ కాలంలో తర్వాత ఇల్తుమిష్ కాలంలో ఈక్వల్ గా మిగతా ఆఫ్ఘన్స్ మిగతా నోబుల్స్ అంటే సుల్తాన్ నోబుల్స్ ఆధ్వర్యంలో పరిపాలన జరిగింది. సుల్తాన్ కు మరి పరిపాలనలో సాయం చేసే వాళ్ళు నోబుల్స్ అంటారు. ఆ నోబుల్స్ యొక్క సాయంతో సుల్తాన్ పరిపాలన చేసేది. ఆ విధంగా నోబుల్స్ సుల్తాన్ తమలో ఒకటిగా ట్రీట్ చేసేవాళ్ళు. ఆ విధంగా నోబుల్స్ సుల్తాన్ సాయం చేస్తుంటే అట్లా కాదు, ఈ యొక్క సెంట్రలైజేషన్ చేయాలని చెప్పి ఇల్తుమిష్ ప్రయత్నం చేశాడు. సుల్తాన్ వేరు నోబుల్స్ వేరు, నోబుల్స్ వేరు అని ప్రయత్నం చేశాడు. కానీ అది అమలు కాలేదు. ఫార్టీ చెహల్గని అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పవర్ని ఎంజాయ్ చేస్తున్నారు. కానీ బాల్బన్ వచ్చిన తర్వాత సుల్తాన్ దైవాంశ సంభూతుడు లాంటి వాడు, దైవంతో సమానం. సుల్తాన్కు నోబుల్స్ కు ఏమి పోలిక లేదు. నోబుల్స్ అనే వాళ్ళు తమకు సుల్తాన్ను దైవాంశ సంభూతుడిగా చూడాలి. వాళ్ళు సుల్తాన్స్ నోబుల్స్ ఈక్వల్ కాదు. నోబుల్స్ సలాం చేయాలి, కిస్సింగ్ ది ఫీట్ ఆఫ్ ది సుల్తాన్. అలాంటిది స్ట్రిక్ట్ గా సెంట్రలైజేషన్ చేశాడు ఎవరు? బాల్బన్ నోబుల్స్ పవర్ తగ్గిస్తూ పార్టీ చెహల్గన్ను పవర్ నంతా తగ్గిస్తూ సుల్తాన్ దైవాంశ సంభూతుడు అనేటువంటి దాన్ని మరి స్ట్రాంగ్ ఆర్మీ నెలకొల్పి రాజ్యం అంతా కూడా లా అండ్ ఆర్డర్ను పీస్ అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి బాల్బన్ షాడో ఆఫ్ ది గాడ్, సుల్తాన్ అంటే షాడో ఆఫ్ ది గాడ్ లాగా ప్రజలు ట్రీట్ చేసేటట్టుగా, నోబుల్స్ ట్రీట్ చేసేటట్టుగా. సుల్తాన్ సుపీరియర్ పవర్ ఉన్నటువంటి వాడు, భగవంతుని యొక్క నీడ. కాబట్టి నోబుల్స్ మరి సుల్తాన్ ఒకటి కాదు. కిస్సింగ్ ది ఫీట్ ఆఫ్ ది సుల్తాన్, నోబుల్స్ ముద్దాడాలి. ఇది రాజు యొక్క సుల్తాన్ యొక్క ఫీట్స్ అని అలాంటి యొక్క ఉన్నత స్థితిని తీసుకొచ్చాడు బాల్బన్ సుల్తాన్ పొజిషన్. ఆ విధంగా సుల్తాన్ పొజిషన్ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ చేశారు. ఇక్తా సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేసి పరిపాలన అంతా కూడా ఎవరిని వజీర్, సెంట్రల్లో వజీర్ ఉంటాడు. వజీర్ అంటే వజీర్, వకీల్, వజీర్, విజారత్. సుల్తాన్ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్. సుల్తాన్ అన్నిటి పవర్ఫుల్. సుల్తాన్కు సాయం చేసేటువంటి వాడు వజీర్ అంటే ప్రధానమంత్రి లాంటి వాడు. మిగతా మరి అడ్మినిస్ట్రేటివ్ ఆర్గన్స్ యొక్క హెడ్స్ కూడా ఉంటాడు దాంట్లో. మిగతా ఈ విధంగా పరిపాలనలో వజీర్ ఉంటాడు. వజీర్ మొత్తం ఈ యొక్క సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ అంతా వజీర్ పరిపాలన చేస్తారు. వజీర్ కాకుండా మరి వజీర్ ఈ ఇక్తాదార్ కాకుండా, సెంట్రల్ వజీర్ కాకుండా ఇంకా సెంట్రల్లో దివాన్ అని ఇంకొక రెవెన్యూ అధికారి, అంటే మిలిటరీ అధికారి, మిలిటరీ సివిల్ మొత్తం అధికారిని వజీర్ విజారత్ అనేది ఉంటుంది. అది కాకుండా
దివాన్ అనేవాడు రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. అంటే 2 బ్రాంచ్లు ఉంటాయి సెంట్రల్. ఒకటి మిలిటరీ లా అండ్ ఆర్డర్ చేసేటువంటి వజీర్ ప్రధానమంత్రి, మిగతా మంత్రులతోటి అనుసంధానం ఉన్నటువంటి వజీరియాత్ ప్రధానమంత్రి, మరి అన్ని రాయల్ కరెస్పాండెంట్ చేసేటువంటిది అన్ని ఇది ప్రొవిన్షియల్ ఇక్తాదార్స్ తోటి అన్ని చేసేది వజీర్ ప్రధానమంత్రి ఉంటాడు. వీళ్ళు కాకుండా ఇంకా ఇతర మంత్రులు కూడా ఉంటారు, వివిధ డిపార్ట్మెంట్స్ చూసే మంత్రులు కూడా ఉంటారు. మరి వాళ్ళు కాకుండా ఇంకా రెవెన్యూ లెక్కలు చూసేటువంటి ప్రభుత్వ ఆదాయ వ్యయాలను చూసే ఆడిటర్, కంట్రోలర్ ఆఫ్ ఆడిటర్ అండ్ అకౌంటెంట్ జనరల్, వీళ్ళు కూడా దివాన్ కింద పనిచేస్తూ 4 బ్రాంచీలు ఇతని కింద ఉండేవి. వీళ్ళ కింద ఈ వజీరు కాకుండా దివాన్ కింద రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అంతా ఇతని కింద ఉండేది. ఏది ఈ విధంగా సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, ట్యాక్స్ కలెక్షన్, ట్యాక్స్ ఆడిట్, ఆడిటర్ జనరల్, అకౌంటెంట్ జనరల్, వీళ్ళందరూ కూడా ఈ పరిపాలన రెవెన్యూ అసైన్మెంట్స్. అది ఆ విధంగా ఢిల్లీ సుల్తానులు మొత్తం పరిపాలన అంతా కూడా సెంట్రలైజ్డ్ పరిపాలన చేశారు. దాని తర్వాత నెక్స్ట్ ఇక్తాలుగా విభజించారు. ఇక్తాదార్స్ హెడ్స్గా ఉన్నారు. వీటినే ఏమన్నారు, సిక్ ఇస్తారు. వీళ్ళు కాకుండా మరి సెంట్రల్ ఇంకెవరు అంటే అరిజీ మమాలిక్ అంటే ఆర్మీ అడ్మినిస్ట్రేషన్. అరిజీ మమాలిక్ అంటే ఆర్మీ అడ్మినిస్ట్రేషన్. ఆర్మీని అలావుద్దీన్ ఖిల్జీ పీరియడ్లో, మరి మొహమ్మద్ బిన్ తుగ్లక్ పీరియడ్లో ఆర్మీ అడ్మినిస్ట్రేషన్ బాగా పెరిగింది ఆర్మీ. కాబట్టి ఆర్మీ అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడానికి సపరేట్ ఆర్మీ, మరి ఆర్మీ అడ్మినిస్ట్రేటర్ లేదా ఆర్మీ మంత్రి, అరిజీ మమాలిక్ అంటే మంత్రి, ఆర్మీ మంత్రి ఉండేవాడు. అతను ఆ రిక్రూట్మెంట్ను, పేమెంట్ను, మరి ఈ పేమెంట్ను కూడా మరి ఇక్కడ ఇలా మరి సెంట్రల్లో ఆర్మీ అధికారి ఉంటాడు, మరి దివాన్ అధికారి, ఏది రెవెన్యూ అధికారి ఉంటాడు. మరి మొత్తం సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడానికి రాజుకు, మిగతా ప్రొవిన్షియల్ అధికార చూసిన దివాన్, వజీర్ ఉంటాడు. మొత్తం ముఖ్య ఆర్మీ దివానీ అరిజ్ ఉంటుంది. అది కాకుండా ఇలా మరి ఇంకా ఇది కాకుండా సదర్ అంటే ఈ మొత్తం రిలీజియస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. రిలీజియస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే మొత్తం ఖాజీస్ అంటే కోర్టు జడ్జెస్, చీఫ్ కాజీ కోర్టు జడ్జి, సదర్ చీఫ్ కాజీ జడ్జెస్ను అపాయింట్ చేస్తుంది. చీఫ్ జడ్జి కాజీ అంటారు. సో కాజీ మరి ఈ విధంగా సివిల్ క్రిమినల్ కేసెస్ లాగా విభజించి కాజీలు, ముక్తీసు, కాజీలు లోయర్ లెవెల్లో ముక్తీసు, మీరాదల్స్, ఇంకా లోయర్ లెవెల్లో ఇట్లా కాజీ, చీఫ్ కాజీ, అలా వాళ్ళందరినీ ఇది రిలీజియస్ డిపార్ట్మెంట్ కాకుండా, రిలీజియస్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కాకుండా, వాళ్ళ శాలరీస్ కాకుండా మరి ఈ యొక్క జడ్జెస్ను అపాయింట్ చేసేది కూడా సదర్ అనేవాడు ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఉండేవాడు. అలా ఈ విధంగా ఇతను కాకుండా మరి ఇంకా ఏంటి, స్పై సిస్టమ్ కూడా ఉండేది. స్పై సిస్టమ్ సెంట్రల్ లెవెల్లో మరి ఏది వాళ్ళ యొక్క ఏది వివిధ ప్రాంతాల్లో ప్రొవిన్సెస్లో ఉన్నటువంటి యొక్క వార్తలను తెలుసుకోవడానికి స్పై సిస్టమ్ కూడా సెంట్రల్ లెవెల్లో దబీరీ మమాలిక్ అనేటువంటి యొక్క రికార్డ్ కీపర్ సెంట్రల్ ప్రొవిన్షియల్, అదేవిధంగా దబీర్ ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా సెంట్రల్లో ఉంది. ఈ విధంగా సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ నడిచింది. ఆ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత మరి ఇక్తాస్గా ప్రొవిన్షియల్ అడ్మినిస్ట్రేషన్, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ప్రొవిన్షియల్ అడ్మినిస్ట్రేషన్లో ఏమన్నారు, ఇక్తాలుగా విభజించారు మొత్తం రాజ్యాన్ని. ఇక్తాదారులు లేదా సిక్దార్ తర్వాత మరి ఆ తర్వాత ఢిల్లీ సుల్తాన్ల కాలంలో పరగనాస్ కూడా ఉండే, పరగనా హెడ్. ఇక్కడ కూడా ఈ ఇక్తాసు
ఇది అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఇక్తాదార్, మరి మిలిటరీ కూడా అతని ఆధ్వర్యంలో ఉంటుంది. మిలిటరీ సిస్టమ్, మిలిటరీ లా అండ్ ఆర్డర్ వాళ్ళు కాకుండా రెవెన్యూ వసూలు చేయడానికి ప్రొవిన్షియల్ లెవెల్లో అమీర్ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు సాయం చేయడానికి కానుంగోలు కూడా ఉంటారు. కానుంగోలు రెవెన్యూ అమీర్కు సాయం చేయడం, రెవెన్యూ ఆఫీసర్ సాయం చేయడానికి కానుంగోలు కూడా ఉంటారు. సో ఆ విధంగా ఇక్తా లెవెల్లో సిక్దార్ అంటారు. సిక్దార్ ఇక్తాదార్. దాని తర్వాత మరి పరగనా లెవెల్లో కూడా ఒక రెవెన్యూ ఆఫీసర్ ఉంటాడు. మరి కాజీలు ఉంటారు. ఇది జ్యుడిషియల్ అధికారులు ఉంటారు. జస్టిస్, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి. మరి ఆ విధంగా రెవెన్యూ డివిజన్ ఒకటి ఉంటుంది. ఎవ్రీ స్టేజ్ లో రెవెన్యూ మరి అడ్మినిస్ట్రేటివ్ విత్ మిలిటరీ సపోర్ట్, అడ్మినిస్ట్రేటివ్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేటువంటి ఉంటుంది. ఆ విధంగా మరి పరగణ తర్వాత లాస్ట్ యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటే విలేజ్ హెడ్ ముకుద్దం అంటారు. విలేజ్ హెడ్ ను ముకుద్దంకు అసిస్ట్ చేసేటువంటి వాడు పటవారి, రికార్డు కీపర్. విలేజ్ రెవెన్యూ ఎంత వస్తుంది, ఎంత పోతుంది అనేది మరి లా అండ్ ఆర్డర్ చూసేవాడో ముకుద్దం ఏమైనా దొంగతనాలు జరిగితే ముకుద్దమే రెస్పాన్సిబుల్ అన్నిటికీ. మరి రెవెన్యూ ట్యాక్స్ వసూలు చేయడానికి విలేజ్ లెవెల్లో ముకుద్దం తర్వాత లా అండ్ ఆర్డర్ ముకుద్దం చూస్తాడు. కరణం వసూలు చేస్తాడు. ఇది విలేజ్ రెవెన్యూను వసూలు చేస్తాడు కరణం. ఆ విధంగా ఇక్కడి నుంచి అక్కడి దాకా మరి ఏది అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంటు, లా అండ్ ఆర్డర్ చూసే డిపార్ట్మెంటు వేరుగా సెంట్రల్ నుంచి మరి సుల్తాన్ చేత మరి ఇక్తార్ ప్రొవిన్షియల్ అడ్మినిస్ట్రేషన్, లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఢిల్లీ సుల్తాన్ కాలంలో ఇలా అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ కూడా ఉన్నాయి. అలా పరిపాలించబడి ఆ విధంగా మరి సిక్ లెవెల్, ఇక్తా లెవెల్, పరగనా లెవెల్ రెవెన్యూ, మరి ఇది అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్ విత్ సపోర్ట్ ఆఫ్ మిలిటరీ, విత్ సపోర్ట్ ఆఫ్ ఆర్మీ. మరి అది కాకుండా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం, ఎగ్జిక్యూటివ్ చేయటం. మరి ఇతనికి రెవెన్యూ అధికారాలు ఎవరికి? రెవెన్యూ డిపార్ట్మెంట్, సపరేట్ డిపార్ట్మెంట్, పైనుంచి కింది దాకా సపరేట్ డిపార్ట్మెంట్ ఉండేది. ఆ విధంగా ట్యాక్స్ కలెక్షన్, మరి ట్యాక్స్ ఎంత అనేది డిసైడ్ చేయటం, డిసైడ్ చేసిన దాన్ని కరణం విలేజ్ లెవెల్ నుంచి పై దాకా రెవెన్యూ డివిజన్ వేరు, అడ్మినిస్ట్రేటివ్ డివిజన్ వేరు. అడ్మినిస్ట్రేటివ్ డివిజన్ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్, ఎగ్జిక్యూటింగ్ ఆఫ్ ఆర్డర్స్, ఇవంతా అడ్మినిస్ట్రేటివ్ డివిజన్. తర్వాత రెవెన్యూ కలెక్షన్, మరి శాలరీస్ పేమెంట్, ఇవంతా కూడా అవన్నీ మరి రాజు. ఇంకా అది కాకుండా కార్ఖానాస్ కూడా ఉన్నాయి. ఈ కాకుండా కార్ఖానాస్ ఉన్నాయి. ఏది? ఢిల్లీ సుల్తాన్ కాలంలో స్లేవ్స్ ఎంతమంది అంటే ఈ యొక్క బాల్బన్ కాలంలో 50,000 మంది స్లేవ్స్ ఉన్నారట. అదే ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో 1,80,000 స్లేవ్స్ ఉన్నారట. ఈ స్లేవ్స్ అంతా కార్ఖానాస్లో ఉపయోగించుకున్నారు. స్లేవ్ కార్ఖానాస్ అంటే వస్తువులు ఉత్పత్తి చేసిన ఉత్పత్తికి ఎవరికి? రాయల్ ఆఫీసర్స్, రాజుకు సరిపోయేటువంటి వస్తువులు ఉత్పత్తి చేయడానికి రాయల్ కార్ఖానాస్ మెయింటైన్ చేశారు ఢిల్లీ సుల్తాన్స్. ఆ విధంగా కార్ఖానాస్ ఉన్నాయి. స్లేవ్స్ తోటి పని తీసుకొని రాజులకు మరి ఉద్యోగ స్వామ్యానికి ఫ్యూడల్ అంటే వీళ్ళకు రెవెన్యూ అసైన్మెంట్స్ ఇచ్చారు. కాబట్టి వీళ్ళకు కావలసిన వస్తువులు తయారు చేయడానికి ఈ యొక్క స్లేవ్స్ ఉపయోగించుకొని కార్ఖానాలు ఉండేవి. ఏది? ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ కాలంలో. సో ఆ విధంగా కార్ఖానాలు ఉండి వాళ్ళకు వివిధ లెవెల్లో కార్ఖానాస్ ఉండేవి. స్లేవ్స్ను సైనికులను ఉపయోగించుకొని మరి ఎక్కువ స్లేవ్స్ను ఉపయోగించి కార్ఖానాలను వివిధ రకాల వస్తువులు నాట్ ఫర్ సేల్, ఏమిటికి? ఈ బ్యూరోక్రసీకి, రాజుకు, మరి రాణులకు, కోర్టుకు
అవసరమైనటువంటి వస్తువులు ఉత్పత్తి చేసుకునేది. మరి ఆ విధంగా స్లేవ్స్ను ఫుడ్ ప్రొడక్షన్లో, వస్తువుల ఉత్పత్తిలో ఉపయోగించుకున్నారు ఢిల్లీ సుల్తాన్ల కాలంలో. ఇది ఢిల్లీ సుల్తాన్ల కాలంలో జరిగినటువంటి యొక్క పరిపాలనా విధానం. దాని తర్వాత మధ్యలో ఢిల్లీ సుల్తాన్ల తర్వాత మరి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు అంటే మొఘల్స్. 1526 నుంచి 1707 దాకా పరిపాలించే ఢిల్లీ సుల్తాన్ల తర్వాత ఢిల్లీ ఈ విధంగా మరి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఇంతకుముందు సామంతుల సిస్టము, ఫ్యూడల్ సిస్టమ్ ఉన్న దాన్ని మొత్తాన్ని సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ కిందికి తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఢిల్లీ సుల్తాన్. మరి దాదాపు షరియత్ లా అని పాటిస్తామని అన్నప్పటికీ సెక్యులర్ అడ్మినిస్ట్రేషను మరి ఫాలో అయ్యి పైనుంచి కింది దాకా మరి అడ్మినిస్ట్రేటివ్ సిస్టాన్ని రీఆర్గనైజ్ చేసి కొత్త సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టాన్ని పైనుంచి కింది దాకా అంతస్తుల వారి అడ్మినిస్ట్రేషన్ చేపట్టినటువంటి వాళ్ళు యొక్క ఢిల్లీ సుల్తాన్. అంతకుముందు ఇట్లాంటి సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ మన దగ్గర లేదు. ఇక్కడ మరి వార్తలు స్పై సిస్టమ్, వార్తలు ఉపయోగించుకోవడానికి ఒక డాక్ సిస్టమ్, పోస్ట్ ఆఫీస్ రన్నర్స్ తోటి మరి పోస్ట్ ఆఫీసులు మెయింటైన్ చౌకీస్ అంటారు. పోస్ట్ ఆఫీసులు మెయింటైన్ చేసేది చౌకీస్. పోస్ట్ ఆఫీసుల నుంచి రన్నర్స్ ఉండేవాళ్ళు. రన్నర్స్ తోటి పోస్ట్ ఆఫీసులు డాక్స్ అంటే పోస్ట్ ఆఫీసులు మెయింటైన్ చేసి ఆ విధంగా హార్సెస్ను ఉపయోగించుకోయినా లేదా రన్నర్స్ను మాన్యువల్ రన్నింగ్ అయినా హార్సెస్ అన్నా మిగతా ఇంకా ఏమైనా కూడా ఎనిమల్స్ ఉపయోగించి షిప్స్ బోట్స్ను ఉపయోగించి మరి ఈ యొక్క పోస్టల్ సిస్టాన్ని ఉపయోగించుకున్నారు. అంటే వార్తలు మరి డబీర్స్ అంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళు ఇలా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఇలాంటి యొక్క మరి అప్పుడు ట్రాన్స్పోర్ట్ కమ్యూనికేషన్ మెకనైజ్డ్ మెషిన్స్ ఏవి లేవు కాబట్టి ఇలా అయినప్పటికీ కూడా దబీర్ సిస్టమ్, స్పై సిస్టమ్ ఢిల్లీ సుల్తాన్ మెయింటైన్ చేసి ఆ విలేజ్ లెవెల్లో మాత్రం ఇంతకుముందు ఉన్నటువంటి బాబర్కు ఎక్కువ టైం అడ్మినిస్ట్రేషన్ రీఆర్గనైజ్ చేయడానికి ఎక్కువ టైం దొరకలేదు. ఆ టైంలోనే ఈ 1540లో బాబర్ తర్వాత బాబర్ కొడుకు హుమాయూన్ వచ్చాడు. హుమాయూన్ కూడా తన రాజ్యాన్ని షేర్షా సూరి చేతిలో ఓడిపోయి దాని నుంచి ఇక్కడి నుంచి పారిపోయాడు హుమాయూన్ ఆగ్రా నుంచి. ఆ విధంగా మరి పరిపాలన అంతా కూడా మరి ఈ యొక్క షేర్షా సూరి ఆధ్వర్యంలో, ఆఫ్ఘన్ సూరి ఆధ్వర్యంలో వచ్చింది. ఆ విధంగా ఆఫ్ఘన్ రూలర్స్ మళ్ళీ 1540 నుంచి 45 దాకా షేర్షా సూరి మొత్తం పరిపాలన అంతా కూడా సెంట్రల్ ఎవ్రీ మిలిటరీ సివిల్ ఆఫీసర్స్ అందరిని కూడా మరి షేర్షా సూరి అపాయింట్ చేశాడు. సెంట్రలైజ్ మొత్తం తన ఆధీనంలో అపాయింట్ చేశాడు. ఆ విధంగా షేర్షా సూరి మొత్తం పరిపాలన అంతా సెంట్రలైజ్ చేసి అక్కడ సెంట్రల్ లెవెల్లో కింగ్ సర్వాధికారి అంటే సుల్తాన్ సర్వాధికారి, షేర్షా సర్వాధికారి, అతని సాయం చేయడానికి వజీర్ ప్రధానమంత్రి ఉంటాడు. మరి మిలిటరీ అడ్మినిస్ట్రేటివ్ మరి మిలిటరీ డిపార్ట్మెంట్ సపరేట్గా ఉంటుంది. దివాని అరీజ్ అని సపరేట్గా, బక్షి అని అనేటువంటి వాళ్ళు మిలిటరీ అధికారులు సపరేట్ ఉంటారు. సపరేట్ మిలిటరీ డిపార్ట్మెంట్ ఉన్నది. మరి అదే కాకుండా మరి సెంట్రల్ లెవెల్లో మిగతా డిపార్ట్మెంట్స్ కూడా బరీద్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఉండేది షేర్షా సూరి కాలంలో కూడా. మరి అదేవిధంగా సెంట్రల్ నుంచి మిగతా రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ మరి లా అండ్ ఆర్డర్ అడ్మినిస్ట్రేషన్ మరి మెయింటైన్ చేసి రెండు కూడా సపరేట్గా ఉండేది షేర్షా సూరి కాలంలో. ఈ విధంగా షేర్షా సూరి సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అట్ సెంట్రల్ లెవెల్, ఆల్ పవర్, అంత పవర్స్ కూడా అతని చేతుల్లో ఉండేవి. దాని తర్వాత మొత్తం రాజ్యాన్ని షేర్షా సూరి ఆఫ్ఘన్ రాజ్యాన్ని షేర్షా సూరి సికిద్దార్ హెడ్గా మరి అక్కడ కూడా
మరి మిలిటరీ హెడ్ లా అండ్ ఆర్డర్ను అదేవిధంగా రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ దివానీ రెవెన్యూ అకౌంట్స్ సెంట్రల్ లెవెల్లో ఉంటుంది ఈ దివానీ కింద. మరి అమీల్ ఎట్ ది ప్రొవిన్షియల్ లెవెల్లో సికిద్దార్కి అమీల్ ఉంటాడు. దాని తర్వాత మరి పరగనా లెవెల్లో కూడా మరి ఈ పరగనా హెడ్ ఉంటాడు. ఆ విధంగా పరగనా లెవెల్లో రెవెన్యూ కలెక్షన్ చేయడానికి అమీల్ మరి రెవెన్యూ అధికారులు ఉంటారు. ఈ విధంగా మరి షేర్షా సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్, ప్రొవిన్షియల్ అడ్మినిస్ట్రేషన్, సికిద్దార్ ప్రొవిన్షియల్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ పరగనా, ఆ తర్వాత లాస్ట్ యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ విలేజ్. ఎక్కడైనా కూడా లాస్ట్ యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ విలేజ్ హెడ్ ఈస్ కాల్డ్ ఏమంటారు, ముకుద్దం అంటారు. ముకుద్దముకు సాయం చేయడానికి, రెవెన్యూ కలెక్షన్ చేయడానికి, రెవెన్యూ రికార్డ్స్ను మరి చేయడానికి ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే కరణంస్. ఈ విధంగా కరణం లెవెల్లో మరి షేర్షా సూరి భూమినంతా కూడా ఉత్తమం, మధ్యమం, మరి అధమం అని చేసి మరి రెవెన్యూను వసూలు చేసి ట్యాక్స్ కలెక్షన్, కస్టమ్స్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేశాడు షేర్షా సూరి. కస్టమ్స్ డిపార్ట్మెంట్ లో కస్టమ్స్ ట్యాక్సెస్ వసూలు చేశాడు. సిల్వర్ కాయిన్స్, మరి విశాలమైన రోడ్లు షేర్షా గ్రాండ్ ట్రంక్ రోడ్స్ వేయించాడు, సరాయిస్ కట్టించాడు, ట్రేడ్ అండ్ కామర్స్ ఎంకరేజ్ చేశాడు. ఆ విధంగా లోకల్ రెవెన్యూ ఆఫీసర్స్ కానీ, మిలిటరీ ఆఫీసర్స్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కానీ ముఖ్య విధి ఏంటంటే అగ్రికల్చర్ను ప్రమోట్ చేయాలి, కొత్త ల్యాండ్స్ను మరి సాగులోకి తీసుకోవాలి, తక్కువ లోన్స్, అగ్రికల్చర్ లోన్స్ అట్లాంటి ఇష్యూ చేసి సెంట్రల్ నుంచి ఆ ఖజానా నుంచి కొత్త ల్యాండ్స్ను అగ్రికల్చర్లోకి తీసుకురావాలి, అగ్రికల్చర్ ఫెసిలిటీస్ను ప్రమోట్ చేయాలి, మరి ట్రేడ్ అండ్ కామర్స్ను ప్రమోట్ చేయాలి. వివిధ లెవెల్లో ఉన్నటువంటి యొక్క లోకల్ ఆఫీసర్స్. ఆ విధంగా లోకల్ అడ్మినిస్ట్రేషన్లో వీళ్ళు ముఖ్యమైన పాత్ర వహించేవాళ్ళు. ఆ విధంగా షేర్షా సూరి మరి గ్రాండ్ ట్రంక్ రోడ్స్ను, మరి సరాయిస్ను, ట్రేడ్ అండ్ కామర్స్ను ఇంప్రూవ్ చేశాడు. ఆ విధంగా మొఘల్ అడ్మినిస్ట్రేటివ్ రీఆర్గనైజేషన్ అంతా, కంప్లీట్ ఆర్గనైజ్డ్ సిస్టమ్ అంతా కూడా, మొఘల్ పరిపాలన ఆర్గనైజ్డ్ సిస్టమ్ అంతా కూడా మరి మనకు అందించినటువంటి వాడు అక్బర్ కాలంలో మరి సుల్తాన్ సర్వాధికారి, అన్నిటికీ హెడ్, మిలిటరీ హెడ్, జ్యుడిషియల్ హెడ్, అడ్మినిస్ట్రేటివ్ హెడ్, అన్నిటికీ హెడ్. అతనికి అధికారానికి తిరుగులేదు. అతనికి సాయం చేయడానికి వజీర్ ప్రధానమంత్రి, బైరం ఖాన్ వకీల్ అండ్ వజీర్, ఇద్దరు వకీల్ అండ్ వకీల్ లేదా వజీర్ ప్రధానమంత్రులు ఉంటారు. ప్రధానమంత్రులు ఈ విధంగా మరి మిగతా మంత్రులను తోటి చేయబడి మొత్తం పరిపాలన అంతా కూడా సుబేదారి పరిపాలన. ఏది మిలిటరీ సుబేదార్ ఇస్ ది. సో ఈ విధంగా సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఇక్కడ దివానీ ఇన్స్ అంటే రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, వజీర్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ లో వజీర్ ప్రధానమంత్రి. ఇతనికి రెవెన్యూ హక్కులు ఉంటాయి. మరి రెవెన్యూ అధికారులు రెవెన్యూ అధికారులు సహాయపడతారు వజీర్. సో ఆ విధంగా మరి మొత్తం సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ లో మరి ఈ ఫౌజ్దార్ అంటే మిలిటరీ హెడ్, మరి దివానీ అంటే సివిల్ హెడ్, అంటే ఈ యొక్క రెవెన్యూ కలెక్షన్, పేమెంట్స్ ఇవంతా కూడా సివిల్ హెడ్. ఈ విధంగా సెంట్రల్లో కూడా అక్బర్ కాలంలో మిలిటరీ హెడ్ ఫౌజ్దార్, మిలిటరీ హెడ్
ఆర్మీ డిపార్ట్మెంట్ సపరేట్ దివార్ ఏది మీ ఈ మీర్ బక్షి అంటే మిలిటరీ మంత్రి మీర్ బక్షి మిలిటరీ మంత్రి ఉంటాడు. ఎక్కడ అక్బర్ కాలంలో మీర్ బక్షి, ఆ విధంగా మీర్ బక్షి ఉంటాడు. మరి ఏది వజీరు ప్రధానమంత్రి ఉంటాడు. ప్రధానమంత్రి ఈ ఆల్ అడ్మినిస్ట్రేషన్ అతని చేతిలో ఉంటుంది. అతనికి రెవెన్యూ దివానీ ఇన్సా అనేటువంటి ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో మరి రెవెన్యూ ఆ అధికారికి సపోర్ట్ చేయడానికి మిగతా వాళ్ళు రెవెన్యూను డిసైడ్ చేసేవాళ్ళు, కలెక్షన్ చేయడానికి. ఈ విధంగా మరి ఈ అన్నిటిని అకౌంట్స్ ఆడిట్ జనరల్, అకౌంటెంట్ జనరల్ మరి రెవెన్యూ అధికారి కింద ఉంటారు. ఈ విధంగా సెంట్రల్లో ఈ విధంగా ఇది మీర్ బక్షి ఆర్మీ ఆఫీసర్. మరి సెంట్రల్లో ఇంకా ఏమంటారు, కోర్టు, సెంట్రల్ కోర్టు, సుప్రీం కోర్టు, సదరు రిలీజియస్ ఎక్లెసిస్ట్ ఆఫీసర్ అతను సెంట్రల్లో ఉంటాడు. అతను మీర్ బక్షి తర్వాత సదరు అంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి ఈ జడ్జెస్ను కాజీ, చీఫ్ కాజీ నుంచి కింది దాకా అపాయింట్ చేసేటువంటి యొక్క జడ్జెస్ను కూడా అతను చూసుకున్నాడు. కానీ రాను ఈ సదర్ రిలీజియస్ డిపార్ట్మెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ను, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ను సపరేట్ చేయడం జరిగింది మొఘలుల కాలంలో. ఆ విధంగా ఇవి ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ భూదానాలు చేసేటువంటిది, రిలీజియస్ గుళ్ళు గోపురాలు మరి వివిధ యొక్క పండితులను పోషించేది, ఈ ల్యాండ్ భూములు దానంగా ఇచ్చేది, ఇవి అన్నిటినీ సదరు చూసుకుంటే ఈ కాజీ ఏది చీఫ్ కాజీ అనేవాడు ఏం చేసేదంటే మరి మిగతా న్యాయమూర్తులు ఏది సివిల్ క్రిమినల్ న్యాయమూర్తులను అపాయింట్ చేసేది, పైనుంచి కింది దాకా మరి సివిల్ క్రిమినల్ న్యాయమూర్తులను అపాయింట్ చేయడానికి కాజీలను అపాయింట్ చేసేవాడు చీఫ్ కాజీ ఆర్ సుప్రీం హెడ్ ఆఫ్ ది చీఫ్ జస్టిస్ అంటారు అతను. సో ఆ విధంగా జస్టిస్ మిగతా జడ్జెస్ను వివిధ లెవెల్లో అపాయింట్ చేయడానికి చీఫ్ జస్టిస్ ఉంటాడు. సో ఈ విధంగా రెవెన్యూను సదరును మరి కాజీ జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ను రాను సపరేట్ చేయబడింది. ఈ విధంగా మొదట్లోనే మరి సెంట్రల్ లెవెల్ నుంచి ప్రొవిన్షియల్ లెవెల్లో అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్ ఒక చేతిలో, మరి అడ్మినిస్ట్రేషన్ ఎగ్జిక్యూషన్ ఒక చేతిలో, మరి పేమెంట్స్, రెవెన్యూ ఆడిట్, అకౌంటెంట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అంతా కూడా రెవెన్యూ అధికారుల చేతిలో ఉంటుంది. ఇవన్నిటిని కూడా సపరేట్ డిపార్ట్మెంట్స్ గా సివిల్ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ సివిల్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ ఒక చేతిలో, మిలిటరీ అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్ ఒక చేతిలో, మరి రెవెన్యూ కలెక్షన్ అండ్ ఎక్స్పెండిచర్ అంతా కూడా రెవెన్యూ ఆఫీసర్ చేతిలో ఉంటుంది. సో ఆ విధంగా పైనుంచి కింది దాకా కూడా ఈ యొక్క మీర్ బక్షి మిలిటరీ మంత్రి కూడా శాలరీని డిసైడ్ చేసినప్పటికీ, సైన్యాన్ని రిక్రూట్ చేసినప్పటికీ ఆ సైన్యానికి అయ్యే ఖర్చును, శాలరీస్ను అప్రూవల్ చేసేది రెవెన్యూ ఆఫీసర్స్. ఆ విధంగా మొఘల్ సిస్టంలో రెవెన్యూ ఆఫీసర్స్ వివిధ లెవెల్ మొత్తం రాజ్యాన్ని అతను సుబారుగా వివరించాడు. సుబేదార్ హెడ్ ఈజ్ ది హెడ్ ఆఫ్ ది మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ అండ్ లా అండ్ ఆర్డర్ అడ్మినిస్ట్రేషన్, ఎగ్జిక్యూషన్ అంతా కూడా అతనికి ఉంటుంది. కానీ సివిల్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఇంకొక అధికారులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు దివానీ ఇన్సా కింద, రెండు సెంట్రల్ లెవెల్ నుంచి మరి ఏది ప్రొవిన్షియల్ లెవెల్, సుబా లెవెల్లో కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వేరుగా ఉంటుంది. మిలిటరీ డిపార్ట్మెంట్ సుబా లెవెల్, సుబేదార్ మిలిటరీ డిపార్ట్మెంట్, లా అండ్ ఆర్డర్ ఇదంతా ఒక ఎగ్జిక్యూషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఒక చేతిలో ఉంది. రెవెన్యూ కలెక్షన్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఆన్ సాలరీస్, ఎక్స్పెండిచర్ ఆన్ రాయల్ కోర్ట్, రాయల్ హౌసెస్, ఎక్స్పెండిచర్ అండ్ సాలరీస్, ఇదంతా కూడా
మరి ఎక్స్పెండిచర్, కలెక్షన్ ఆఫ్ ఇన్కమ్ ఇదంతా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద ఉంటుంది. సో ఈ విధంగా మరి సపరేట్ డిపార్ట్మెంట్ ప్రొవిన్షియల్ లెవెల్లో సుబాను మళ్ళీ డివైడ్ చేశారు. ఏంటి? సర్కారుగా డివైడ్ చేశారు. సర్కార్స్ అంటే డిస్ట్రిక్ట్స్ మీద హెడ్ సిక్కిద్దార్ అని డిస్ట్రిక్ట్ హెడ్ అతను. ఇది లా అండ్ ఆర్డర్, అడ్మినిస్ట్రేటివ్, ఎగ్జిక్యూషన్ అంతా కూడా ఉంటుంది అతని ఆధ్వర్యంలో. ఇంకా అతనికి సపోర్ట్ చేస్తూ మిలిటరీ కూడా మెయింటైన్ చేస్తారు. ఆ విధంగా సర్కార్లో కూడా రెవెన్యూ అమీల్స్ రెవెన్యూ కలెక్షన్, మరి రెవెన్యూ ట్యాక్స్ కలెక్షను, ట్రెజరర్, మరి శాలరీస్ పేమెంట్, ఇలాంటి ఎక్స్పెండిచర్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ డిపార్ట్మెంట్ కూడా ప్రొవిన్షియల్ లెవెల్లో కూడా ఉంటుంది, సర్కార్ లెవెల్లో ఉంటుంది. మరి లెవెల్లో కూడా ట్యాక్స్ కలెక్షన్ ఉంటుంది. మరి ట్యాక్స్ కలెక్షన్ అంతా కూడా మరి సెంట్రల్కి పంపాలి, పరగణాల లెవెల్లో. సో ఆ విధంగా మిలిటరీ, సివిల్, రెవెన్యూ అధికారులు సపరేట్గా ఉంటారు రెవెన్యూ కలెక్షన్కు చూడటానికి, లా అండ్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయడానికి, మరి పీస్ అండ్ ఆర్డర్ నెలకొల్పడానికి. ఈ యొక్క పరగణ అడ్మినిస్ట్రేటర్, మరి రెవెన్యూ కలెక్షన్ అమీన్స్ చేతులు. అది కాకుండా కోర్ట్స్, జ్యుడిషియరీ, అంతస్తుల వారి జ్యుడిషియరీ. లాస్ట్ యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మొఘళ్ళ కాలంలో కూడా లాస్ట్ యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఏంటి అంటే అడ్మినిస్ట్రేషన్ విలేజ్ హెడ్ ముకుద్దం. ఇది మొఘళ్ళ కాలంలో కానీ, మరి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కానీ, షేర్షా కాలంలో కానీ విలేజ్ అడ్మినిస్ట్రేషన్ డిస్టర్బ్ కాలేదు. విలేజ్ అడ్మినిస్ట్రేషన్ ముకుద్దం అనేవాడు విలేజ్ హెడ్. విలేజ్ ట్యాక్స్ కలెక్షన్ చేసేవాడు, ట్యాక్స్ నిర్ణయించేవాడు కరణం, ట్యాక్స్ రికార్డ్స్ మెయింటైన్ చేసేవాడు కరణం. ఆ విధంగా మరి వీళ్ళు కాకుండా మొత్తం ఈ మొఘళ్ళ కాలంలో 100 విలేజెస్ కలిపి ఒక చౌదరి అనేవాడు మధ్యగా ఉండేవాడు. పరగణ మధ్యలో, మరి ఈ యొక్క విలేజ్ మధ్యలో చౌదరి అనేవాడు, రెవెన్యూ కలెక్షన్ చౌదరి అనేవాడు కూడా ఒకడు ఉండేవాడు. సో ఆ విధంగా ఒక 100 విలేజ్ని కలిపి ఒక చౌదరి అనేవాడు ఉండేవాడు. ఇంకా అది కాకుండా మరి మొఘల్ ఆధ్వర్యంలో మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఈ థానాస్ అంటే పోలీస్ స్టేషన్స్, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఉన్నది. ఇంకా అది కాకుండా పోస్టల్ అడ్మినిస్ట్రేషన్, డాక్ సెంట్రల్ లెవెల్ నుంచి సుబేద సెంట్రల్ నుంచి దివానీ కుల్ అనే అతని ఆఫీసర్, డాక్ దివానీ కుల్ అనే అటువంటి వాడు రెవెన్యూ ఆఫీసర్. అది కాకుండా డాక్ అనేవాడు, డాక్ అంటే పోస్టల్ అడ్మినిస్ట్రేషన్. అదిగా పోస్టల్ అడ్మినిస్ట్రేషన్ పైనుంచి కింది దాకా పోస్టల్ అడ్మినిస్ట్రేషన్. రన్నర్స్ ఉపయోగించేవాళ్ళు, హార్సెస్ ఉపయోగించేవారు. పోస్టల్ అడ్మినిస్ట్రేషన్ లెటర్స్ ఎక్కడి నుంచి, సెంట్రల్ నుంచి ప్రావిన్సెస్ నుంచి సర్కార్ లెవెల్ నుంచి పరగణ లెవెల్ నుంచి విలేజ్ దాకా ఈ ఆర్డర్స్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్స్ కానీ, పోస్టల్ డిపార్ట్మెంట్ కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ కానీ ఒకరి నుంచి ఒకరు తీసుకుపోయేటువంటి ఒక స్పై సిస్టమ్ కూడా మొఘల్ కాలంలో ఉండేది. వాళ్ళని ఏమంటారు? వీళ్ళ స్పై సిస్టమ్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, దబీర్స్. సెంట్రల్లో కూడా సెంట్రల్ రాయల్ ఆర్డర్స్ తయారు చేసేవాళ్ళు, కరెస్పాండ్ దివానీ హింస. అక్కడి నుంచి రాయల్ ఆర్డర్స్ తయారు చేసి రాయల్ ఆర్డర్స్ తయారు చేసి రాయల్ ఆర్డర్స్ను మరి ఈ డాక్ సిస్టమ్ ద్వారా లేదా సపరేట్ అపాయింటెడ్ మెంబర్స్ తోటి ఈ యొక్క కరెస్పాండెన్స్ నడిచేది. మరి కరెస్పాండెన్స్ అప్పుడు వెహికల్స్ లేవు కాబట్టి హార్సెస్ ద్వారానే కానీ, మనుషుల ద్వారా కానీ, లేదా షిప్స్ బోట్స్ ద్వారా కానీ లెటర్స్ పైనుంచి కింది దాకా
మరి వార్తలు, ఇది స్పై సిస్టమ్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వార్తలు. మరి రాజు ఇంకేం ఇంత ఇది కాకుండా రాజు ఏం చేసేవాడు, అప్పుడప్పుడు మరి శుభాలు దర్శించేవాడు. శుభ అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, శుభాలు పోయేవాడు. ఆ విధంగా రాజు విజిట్స్ ద్వారా మరి వీళ్ళ ఆఫీస్ సుబేదారులు ఎట్లాంటివి అంటే, ఎవ్రీ సుబేదార్ పేమెంట్ చేసేవాళ్ళు. పేమెంట్ చేస్తూ సుబేదారు ఇది ట్రాన్స్ఫరబుల్, పర్మనెంట్ కాదు. సుబేదారు లేదా ఇక్తాదారులు ఢిల్లీ సుల్తాన్ల కాలంలో వచ్చినటువంటి ఇక్తాదారులు కానీ, మొఘళ్ళ కాలంలో వచ్చినటువంటి ప్రొవిన్షియల్ అడ్మినిస్ట్రేషన్ సుబేదారులు కానీ, వీళ్ళు ఎవ్రీ 3 years ఒకసారి ట్రాన్స్ఫరబుల్. 3 years కన్నా మించి ఒకరు కూడా ఉండేవారు కాదు. సో ఆ విధంగా అడ్మినిస్ట్రేషన్ రీఆర్గనైజేషన్లో పైనుంచి కింది దాకా ఉన్నటువంటి వివిధ రకాలైన ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ బ్యూరోక్రసీలో ఉన్నటువంటి పైనుంచి కింది దాకా ఉన్నటువంటి అంతస్తుల వారి ఒక విలేజ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫరబుల్, ఒకే దగ్గర ఉండేవాళ్ళు కాదు. ట్రాన్స్ఫరబుల్. ఆల్ ఆర్ అకౌంటబుల్ టు ది సుల్తాన్ ఆర్ వజీర్. ప్రైమ్ మినిస్టర్ వజీర్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు ది సుల్తాన్. మొత్తం కూడా అలా సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఉండేది. బ్యూరోక్రసీలో సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఉండేది. ఇది మొఘళ్ళ కాలంలో కూడా ఆ విధంగా మొఘళ్ళు సుబేదార్, సివిల్ అడ్మినిస్ట్రేషన్, మరి మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా సుబేదార్ చూసేవాడు. అయినప్పటికీ ఈ యొక్క రెవెన్యూ అధికారాలు, రెవెన్యూ డిపార్ట్మెంట్, సపరేట్ డిపార్ట్మెంట్ ఎట్ ప్రొవిన్షియల్ లెవెల్లో, మరి సర్కార్ లెవెల్లో, పరగనా లెవెల్లో చౌదరి అనేవాడు రెవెన్యూ ఆఫీసర్ అయితే 100 villages. అట్లా విలేజ్ లెవెల్లో కరణం, ఇలాంటి రెవెన్యూ అధికారాలు వేరుపరుస్తూ, లా అండ్ ఆర్డర్ మిలిటరీ అధికారాలు వేరుపరుస్తూ మరి ఈ యొక్క పరిపాలన విధానం, సెంట్రలైజ్డ్ పరిపాలన విధానాన్ని మొఘలు ప్రవేశపెట్టారు. ఆ విధంగా సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్. అది కాకుండా ఇంకా సిటీస్ను పరిపాలన చేయడానికి, టౌన్ పరిపాలన చేయడానికి టౌన్స్, సిటీస్, కొత్వాల్స్ వాళ్ళ యొక్క డ్యూటీ ఏంటంటే సిటీలోకి ఎవరు కొత్త వాళ్ళు వస్తున్నారు రికార్డ్ చేయటం, పాత వాళ్ళు ఎవరు రికార్డ్ చేయడం, సెన్సస్ని ప్రిపేర్ చేయటం, మరి ట్రేడ్ అండ్ కామర్స్ను ఎంకరేజ్ చేయటం సిటీలో, మరి సిటీకి అవసరమైన వాటర్, నీటి వసతులు చూసుకోవటం, ఇవన్నీ లా అండ్ ఆర్డర్ చూసుకోవటం, ఇవన్నీ కూడా కొత్వాల్స్ పనులు. కొత్వాల్స్ సాయం చేయడానికి, ఈ కొత్వాల్స్ వివిధ లెవెల్లో సాయం చేయడానికి ఇంకా సబార్డినేట్స్ ఉండేవాళ్ళు. అదేవిధంగా రెవెన్యూ పనులు చూసేటువంటి రెవెన్యూ అధికారులు కూడా ఉండేవాళ్ళు సిటీలో కూడా. సో ఆ విధంగా కొత్వాల్స్, అది టౌన్ అడ్మినిస్ట్రేషన్ అండ్ టౌన్ అడ్మినిస్ట్రేషన్, సిటీ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా కొత్వాల్స్ ఆధ్వర్యంలో ఉండేది. అది ఈ విధంగా కొత్వాల్స్ ఉండేవాళ్ళు. అది కాకుండా కిల్లాదార్స్ అంటే ఫోర్ట్స్, ఈ ఫోర్ట్స్ దుర్భేద్యమైన కోటలు ఉండేవి. ఇది మరి మధ్యయుగంలో ఢిల్లీ సుల్తాన్ల కాలంలో కానీ, మరి మొఘళ్ళ కాలంలో కానీ మిలిటరీ చీఫ్స్ ఆధ్వర్యంలో బలమైన కోటలు వచ్చేది. ఆ కోటల్లో సైన్యం ఉండేది. ఆ కోట చుట్టూ కూడా కంటోన్మెంట్ ఏరియా ఉంటుంది, మిలిటరీ ఏరియా. ఆ మిలిటరీ ఏరియాలో వివిధ అంతస్తుల వారి ఆఫీసర్స్ ఉంటారు, అంతస్తుల వారి మిలిటరీ ఉంటుంది. ఆ మిలిటరీని అంతా కూడా ఆ కిల్లాదారు చూసుకుంటారు. కిల్లా అంటే ఫోర్ట్ చుట్టూ ఉన్నటువంటి కిల్లాదారు ఎవడైతే ఉంటాడో, అంటే ఫోర్ట్ FORT ఫోర్ట్ అంటే కోట యొక్క పరిపాలన చూసుకునేటువంటి యొక్క కిల్లాదార్ అంటారు వాడిని. కిల్లా అడ్మినిస్ట్రేషన్ చూసుకునే వారి చేతిలో సర్వాధికారాలు ఉంటాయి. ఆ విధంగా అక్కడ సరిపోయేటువంటి ఆ విధంగా రెవెన్యూ విషయాలను, మరి పేమెంట్స్ విషయాలను, సైనికుల పేమెంట్స్ విషయాలు అన్నిటి కూడా కిల్లాదారు చూసుకునేవాడు. ఆ విధంగా స్టాండింగ్ ఆర్మీ, ఈ ఫోర్ట్ చుట్టుపక్కల ఏరియాలో స్టాండింగ్ ఆర్మీ ఉండేది. ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ మరి
తలెత్తైతే ఇమీడియట్గా ఈ ఫోర్ట్ కిల్లాదార్ నుంచి మరి సైన్యం పంపబడేది. మన్సబ్దార్ లెవెల్లో కానీ, సర్కార్ లెవెల్లో కానీ, పరగనా లెవెల్లో ఈ ఫోర్ట్స్ కిల్లాదార్ కిల్లాదార్ నుంచి సైన్యం వచ్చి ఆ యొక్క తిరుగుబాటును అణిచివేసేది. ఈ విధంగా తిరుగుబాటును అణచడానికి మరి అక్కడక్కడ ఫోర్ట్స్ కట్టి కిల్లాదారులను నియమించారు. ఆ విధంగా మరి అంతస్తుల వారి కిల్లాదార్స్ కూడా ఉండేది. మరి అంతస్తుల వారి సుబేదార్ సిస్టమ్ ప్రొవిన్షియల్ లెవెల్లో ఉండేది. ఆ సుబేదారులు అంటే ఎట్లాంటి వాళ్ళంటే ఈ సుబేదార్ సిస్టమ్ థౌజండ్స్ ఆఫ్ ఆర్మీ అతని ఆధ్వర్యంలో ఉంటుంది. సుబేదార్ మిలిటరీ హెడ్, సివిల్ హెడ్, లా అండ్ ఆర్డర్ హెడ్. మరి రెవెన్యూ కలెక్షన్ ఇవంతా కూడా ఎగ్జిక్యూషన్, లా అండ్ ఆర్డర్స్ ఎగ్జిక్యూషన్ కూడా సుబేదార్ది. కానీ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అంతా కూడా రెవెన్యూ దివానీ కింద ఉండేది. సో ఆ విధంగా మరి రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ సపరేట్గా, మరి మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ సపరేట్గా, సుబేదార్ కింద మిలిటరీ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ కూడా వేరే. ఈ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ సపరేట్గా ఉండేది. ప్రొవిన్షియల్ లెవెల్, సెంట్రల్ లెవెల్ నుంచి ప్రొవిన్షియల్ లెవెల్ నుంచి సర్కార్ లెవెల్లో, పరగనా లెవెల్, మరి ఈ విధంగా విలేజ్ లెవెల్లో లా అండ్ ఆర్డర్ను ఈ ఏది ముకుద్దం చూస్తే రెవెన్యూ అంతా కూడా పటవారు చూస్తాడు. ఈ విధంగా అంతస్తుల వారి రెవెన్యూ డివిజన్స్, అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్, అది కాకుండా కొత్వాల్స్, టౌన్ అడ్మినిస్ట్రేషన్, సిటీ అడ్మినిస్ట్రేషన్, కొత్వాల్స్ చూసుకునేవాళ్ళు. మరి వివిధ అంతస్తుల బ్యూరోక్రసీ వాళ్ళకు తోడ్పడేది వీళ్ళకు. ఇది కాకుండా ఇంకా ఏంటి అంటే ఈ పోర్ట్ అడ్మినిస్ట్రేషన్, కిలాదారు కాకుండా పోర్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా సీపోర్టును ఓడరేవుల అధికారం. ఇక్కడ కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ చేతిలో ఉండేది. మరి పోర్ట్ అడ్మినిస్ట్రేషన్ అధికారుల చేతిలో కస్టమ్స్ డిపార్ట్మెంట్, మింటింగ్ డిపార్ట్మెంట్, నాణ్యాలు ముద్రించడానికి ఫారిన్ ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉండేది. ఆ విధంగా ఫోర్త్ అడ్మినిస్ట్రేషన్ ఇండిపెండెంట్గా మరి మెయింటైన్ చేసినారు. ఆ విధంగా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్, ఎక్కడికక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండేవి. ఇది చూడండి, ఈ యొక్క సైన్యాలు సుబేదారు సుప్రీం కాకుండా పేమెంట్ అతని చేతిలో లేకుండా చేసింది. అంటే డిసైడ్ చేసి పేమెంట్ విధించినప్పటికీ కూడా పేమెంట్ అంతా కూడా మరి కరప్షన్ కాకుండా రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ సపరేట్గా పైనుంచి కింది దాకా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ చూసే రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, శాలరీస్ పే చేసేది, డిసైడ్ చేసేది ఒకరు, పే చేసేది ఒకరు. ఆ విధంగా కరప్షన్ ఎక్కడికక్కడికి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. ఇక్కడ ఈ యొక్క అడ్మినిస్ట్రేషన్, జుడిషియరీ అడ్మినిస్ట్రేషన్ కూడా క్రిమినల్ కోర్ట్స్ అని, సివిల్ కోర్ట్స్ అని, మున్సిప్స్ అని, మిరాదల్స్ అని, సో ఆ విధంగా సివిల్ క్రిమినల్ కోర్ట్స్ సపరేట్గా చేయడం జరిగింది. సో ఈ విధంగా మరి ఈ యొక్క మొఘల్ అడ్మినిస్ట్రేషన్ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్గా తీర్చిదిద్దారు. ఆ విధంగా మొఘల్ అడ్మినిస్ట్రేషన్ సుబేదార్స్ హెడ్స్, బట్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ డిఫరెంట్. ఈ విధంగా మరి మిలిటరీ లా అండ్ ఆర్డర్ ఒక చేతిలో, ఎగ్జిక్యూషన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఒక చేతిలో, మరి పేమెంట్ ఎగ్జిక్యూషన్, డెసిషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ది సాలరీస్ రెవెన్యూ శాఖకు, అది రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, ఆడిటర్ జనరల్, అకౌంటెంట్ జనరల్, వివిధ లెవెల్లో ఈ వచ్చే ఇన్కమ్ ఎంత, ఎక్స్పెండిచర్ ఎంత కూడా రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ సపరేట్గా చేశారు. ఈ విధంగా కింది నుంచి పై దాకా మరి సివిల్ అడ్మినిస్ట్రేషన్, మరి లా అండ్ ఆర్డర్ అడ్మినిస్ట్రేషన్,
మెయింటెనెన్స్ ఆఫ్ ఫోర్స్ అడ్మినిస్ట్రేషన్, జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్, రిలీజియస్ ఎండోమెంట్ అడ్మినిస్ట్రేషన్, మరి ఆర్మీ అడ్మినిస్ట్రేషన్, మరి జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్ సపరేట్గా డివిజన్స్ చేశారు. ఎక్కడికక్కడిగా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండేటట్టుగా అడ్మినిస్ట్రేషన్ డివైడ్ చేశారు. ఆ విధంగా డివైడ్ చేసి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ తోటి మెయింటైన్ చేస్తూ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ రూపొందించారు మొఘల్స్. అదేవిధంగా సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ షరియత్లా మరి ఉన్నప్పటికీ సెక్యులర్ లాను కూడా ఫాలో అయినారు. ఆ విధంగా మరి మోర్ స్ట్రెంగ్థెన్డ్ అడ్మినిస్ట్రేషన్, మోర్ సెంట్రలైజ్డ్ స్ట్రెంగ్థెన్డ్ ఆర్గనైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టాన్ని ఎవాల్వ్ చేసినటువంటి వాళ్ళు మొఘల్స్. ఆ విధంగా ఢిల్లీ సుల్తాన్ కాలంలో సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఎవల్యూషన్స్ ప్రారంభమై దాన్ని కొంత షేర్ షా సూరి కాలంలో కొంత పీక్ స్టేజ్కి పోయి కంప్లీట్గా మరి సెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా మొఘల్ కాలంలో సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ చింది నుంచి మీట్ దాకా మరి ఈ అడ్మినిస్ట్రేటివ్ రీఆర్గనైజేషన్ చేసి మరి క్రిమినల్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ పవర్స్, పీస్ అండ్ ఆర్డర్ పవర్స్ ఒకరి చేతిలో, రెవెన్యూ పవర్స్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ పవర్స్, పేమెంట్ ఆఫ్ సాలరీస్ పవర్స్, ఎక్స్పెండిచర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ సపరేట్గా మరి ఏంటి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, రెగ్యులర్ అకౌంట్స్, అకౌంటెంట్ జనరల్, ఆడిటర్ జనరల్ ఆధ్వర్యంలో అకౌంట్స్ మరి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ మరి ట్రాన్స్ఫరబుల్ అడ్మినిస్ట్రేషన్గా ట్రాన్స్ఫరబుల్ బాగా అంతస్తుల వారి అడ్మినిస్ట్రేషన్, కరప్షన్, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంచుతూ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ అంతా కూడా ఎవాల్వ్ చేసినారు. మరి ఈ మూడు ఢిల్లీ సుల్తాన్ల కాలంలో మరి షేర్ షా సూరి కాలంలో ఫర్దర్ సెంట్రలైజేషన్ అయితే మరి సెంట్రలైజేషన్ మొత్తం కూడా ఇది బ్యూరోక్రటైజేషన్, సెంట్రలైజేషన్ మరి అధికారం అంతా కూడా మొఘళ్ళ కాలంలో జరిగింది. ఆ విధంగా మరి అడ్మినిస్ట్రేషన్ సిస్టాన్ని అంతా కూడా ఈ విధంగా ఎవాల్వ్ చేసినటువంటి వాళ్ళు మొఘల్స్. ఆ విధంగా ఈ ఖలీఫాస్ మరి నామినల్గానే ఖలీఫా కనెక్షన్ ఉన్నప్పటికీ ఈ అడ్మినిస్ట్రేషన్ సివిల్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ డివిజన్స్గా చేసి మొత్తం రాజ్యాన్ని, ప్రావిన్సెస్ను, డిస్ట్రిక్ట్స్ను, పరగణాలు మరి అదేవిధంగా విలేజ్ వైజ్గా యూనిట్స్ చేసి పరిపాలన, సెంట్రలైజేషన్ పరిపాలన అందించినటువంటి వాళ్ళు మరి ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్స్ అని మనం చెప్పవచ్చు. అది ఈరోజు మనం అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్ అండర్ ది ఢిల్లీ సుల్తానేట్స్ అండ్ మొఘల్స్ గురించి మనం ఈరోజు లైవ్ ఛానల్లో మనం డిస్కస్ చేసాం.